వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మొగుడిని. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు కానీ బాధతో చచ్చిపోయారు. ఏమిటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట వలిచేస్తాను. లోపల పద. ఏయ్ ఆగక్కడ. ఎవరా నువ్వు? ఏమండి వీడెవరో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వెవడ్రా? మా ఆయన పట్టుకుని ఎవడా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుండే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత బుధం మీద చేసింది. ఆ తర్వాత నేను బుధం మీద చేసాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడిగారా? నీ అబ్బా నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను. లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టు లేదు. అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా? దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండా సారీ మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. తప్పండి తప్పండి. భలే ఉంది. తప్పక తప్పక. కొడైకెనాల్, అచ్చు కొడైకెనాల్ లాగా ఉంది. భలే ఉంది, భలే ఉంది. ఏమిటండి ఆనందం? ఇదివరకు కొడైకెనాల్ చూసారా? చూసా సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకన్లు ఇవ్వాల. లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి? వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను గానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను గానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కదనాలి? తమ్ముడు, పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. 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 అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. మేము ఎగితే నువ్వు కొట్టేద్దామనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదినా? మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే
ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట వంట లేదు. మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారు అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట. లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాల భర్త ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాడు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి. అంటే వెళ్ళండి. అదే అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీర కొనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలింది, అందుకు సంతోషించండి. లక్ష ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తిరుగుతుంది. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన వేలాడి కట్టించేస్తా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటా? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మట్టం మనం టాప్